శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారి జాతకులు, మీరు రేపు రాత్రి 9 గంటల తర్వాత నుండి మీ జీవితంలో చిత్రమైన పరిస్థితులను ఒక స్త్రీ రీత్యా పొందుకోబోతున్నారు. ఈ స్త్రీ రీత్యానే ఇటువంటి విపత్కర పరిస్థితులు మీ జీవితంలోకి తొంగి చూడబోతున్నాయి. ఇది జ్యోతిష్య పండితుల మాట. ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా ఆలకించండి. ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే ఈ దేవత ఆరాధన పాటించాలి. అలాగే మానవ ప్రయత్నంగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అసలు వృశ్చిక రాశి వారి జాతకులకు రేపు రాత్రి 9 గంటల తర్వాత నుండి ఎలా ఉండబోతుందో, ఎటువంటి పరిస్థితులు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృశ్చిక రాశి వారి జాతకులు, మీకు చాలా వరకు కూడాను గుణపాఠం నేర్చుకునే రోజుగా ఇది చెప్పడం జరుగుతుంది. ఈ మాత్రము కూడాను ఈ రోజున ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడాను విపత్కర పరిస్థితులు అయితే చూడాల్సి వస్తుంది. ఈ స్త్రీ విషయంలో మాత్రం మౌనంగా ఉండవద్దు. మీరు వారు చెప్పేది ఆలకించవద్దు. మీ యొక్క సలహా సూచనలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలా కాకుండా ఈ స్త్రీ చెప్తున్న మాటను మీరు పాటిస్తే గనక ఉచ్చులో పడిపోతారో, తెలియకుండానే ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతారో, మీకు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే ఈ రోజున అస్సలు తీసుకోవద్దు. పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక ఆర్థిక నిపుణుల సలహా మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ఒక స్త్రీ, ఏ స్త్రీ అయినా కూడాను మీ మేలు చేకూరేలాగా మాటలు చెబితేనే మీరు ఆలకించాలి. అలా కాకుండా వారి యొక్క అత్యాశతో మీకు ఏ సలహా ఇచ్చినా కూడాను అది ఉపయోగం కాదండి, నిరుపయోగమే అవుతుంది. మనం ఎల్లప్పుడూ కూడాను కీడెంచి మేలంచాలి. ఎదుటి వారికి ఎప్పుడూ కూడాను న్యాయం చేకూర్చే నిర్ణయాలే తీసుకోవాలి. ఈ రోజున మాత్రం ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆర్థికంగా అప్పుల ఊబిలోకి నెట్టేయబోతుంది. మీ యొక్క ఆలోచనలను మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మార్చేస్తుంది. వ్యాపార పరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడాను ఈ యొక్క స్త్రీ సలహాను తీసుకోవద్దు. ఆ యొక్క స్త్రీ జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక కన్న తల్లి కూడా కావచ్చును. వీరి ఇరువురు సలహాలు మాత్రం పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు అత్యాశతో కూడుకొని ఉంటాయి. లేకపోతే గనక మిమ్మల్ని చాలా వరకు కూడాను కోపానికి గురి చేస్తాయి. ఆ ఆవేశంలో మీరు నిర్ణయాలు తీసుకుంటారో, ఎక్కడైనా అప్పు చేయడమో, లేదా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా సొమ్మును కేటాయించి ఏదైనా ఉత్పత్తులు కొనుగోలు చేయడమో, లేకపోతే గనక వ్యాపారానికి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా సొమ్మును పెట్టి వ్యాపార పెట్టుబడులు పెట్టడమో, ఇలా ఎన్నో రకాలైనటువంటి ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఉద్యోగ పరంగా అయినా కూడాను జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక బంధుమిత్రులకు ఎవరికి కూడా ఈ రోజున ఈ స్త్రీ మాట నమ్మి ధన సహాయాన్ని చెయ్యొద్దు. ఈ రోజున మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేకూరుస్తుంది. ఈ రోజు వీలు కుదిరితే గనక మీరు దేవాలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమ అర్చన గావించండి. ఇలా చేస్తే మేలు చేకూరుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.